ఒక మనిషిని దిగజార్చడానికైనా ఆ మనిషి వ్యక్తిత్వం ఏంటి అని చెప్పడానికైనా కొన్ని సందర్భాలు సరిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత దూషణలోకి దిగడం పరిపాటిగా మారిపోతుంది. అది ఇప్పుడు అంటే మీ మాటల్లో చాలా సందర్భాలు, ఇప్పుడు కాదు అది మొదటి నుంచి ఉంది అనేసి అని. ప్రస్తుతం ఏవిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఏమంటారు? అసలు ఏవిఎన్ రాధాకృష్ణ ఫస్ట్ అతని పాత్ర ఏంటో చెప్పాలి. అతను జర్నలిస్టా లేకపోతే పార్టీలో ఏదన్నా పదవి తీసుకున్నాడు అనేది క్లియర్గా ఉండాలి. ఎందుకంటే జర్నలిస్ట్ అయిన వాళ్ళు వ్యక్తిగత ఆరోపణలు ఎప్పుడు పోరు. అవును కదా, జర్నలిస్టులు చేయరు ఎప్పుడు కూడా. వాళ్ళు అలా అన్నారు అని చెప్పి చెప్తారు తప్ప డైరెక్ట్గా చేయరు. కానీ ఇదేంటో TV5 కానీ లేకపోతే ABN కానీ ఇంకోటి ఏదో ఉంది వాళ్ళది ఈటీవీలో అంత చేయరు వ్యక్తిగతంగా తొందరగా. ఇవి పేపర్లో రాస్తారు పిచ్చి రాతలన్నీ కూడా. అయితే వీళ్ళు భయంకరంగా వీళ్ళే జర్నలిస్టులు అని చెప్పుకునేటువంటి యాంకర్లు అనేటువంటి వాళ్ళు విమర్శిస్తూ ఉంటారనమాట. అందుకే ఎవరికి అర్థం కాదు వీళ్ళు జర్నలిస్టులా లేకపోతే పార్టీ వాళ్ళ అనేది. ఈరోజు రాధాకృష్ణ అసలు సమస్య ఏంటి రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారు? మావిగన్ అనేటువంటిది ప్రతిపాదన తీసుకొచ్చారు. అది ప్రజలకు సంబంధించిందా లేకపోతే వ్యక్తిగతమైనటువంటిదా? ప్రజలకు సంబంధించి కదా. ప్రజలకు సంబంధించి మీరు అమరావతి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు, అక్కడ రైతులను మోసం చేస్తున్నారు, వేల ఎకరాలు తీసుకొని. అది ఎప్పటికీ పూర్తిగా రాజధాని. మీరు చెప్పిన లెక్కల్లోనే ఎకరానికి 2 కోట్లు అయితే 1,00,000 ఎకరాలకి 2 లక్షల కోట్లు ఎప్పుడు తీసుకొచ్చి పెడతారు మీరు? ఎక్కడ సాధ్యమవుతుంది? ఈ 7 ఏళ్లలో మీరు పెట్టింది 8,000 కోట్లే కదా. అలాంటప్పుడు ఇంకెప్పటికి రాజధాని పూర్తి అవుతుంది? పైగా ఈలోపు అప్పులు ఎన్నని చేస్తారు? దానికి కూడా పరిమితం ఉంటుంది కదా. ఇప్పటికే పరిమితి దాటి అయిపోయింది. ఈ అప్పులన్నీ తీసుకొచ్చి కేవలం అమరావతిలో పోయటానికి రాష్ట్ర ప్రజలు మొత్తం మీద భారం పడుతున్నట్టే కదా. పుట్టబోయే పిల్లలు కూడా అప్పులు మోస్తూ పుట్టాలా? ఇది దారుణం. నిజంగా రాజధాని కావాలి అనుకుంటే, ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అనుకుంటే, మనం హైదరాబాద్ లాగానో పక్కన బెంగళూరు లాగానో చెన్నై లాగానో తొందరగా డెవలప్ అవ్వాలి అనుకుంటే అసలు ఆల్రెడీ నిర్మితమైనటువంటివి ఉన్నాయి. విజయవాడ ఎప్పుడో డెవలప్డ్ సిటీ కార్పొరేషను, గుంటూరు కార్పొరేషను, అలాగే మచిలీపట్నం కార్పొరేషను, ఇందులో మున్సిపాలిటీలు, ఇంతగా అలాగే 60 లక్షల మంది జనాభా. ఇదే కదా రాజధాని కావాల్సిన జనాభా కదా ప్రధానంగా. ఒక 4-5 బిల్డింగులు అంటే మీరు పెట్టాలనుకున్న దాంట్లో ఓ 10వ వంతు ఖర్చు పెడితే అద్భుతమైనటువంటి నగరం వస్తుంది కదా. ఒక బ్రహ్మాండమైన కారిడార్. నేను కట్టిన పోర్టు ఉంది, నేనంటే జగన్ గారు అన్నమాట. అక్కడ కట్టిన పోర్టు ఉంది. ఆ పోర్టును ఉపయోగించుకుంటే వాణిజ్యం ఎంతైనా విపరీతంగా పెరుగుతుంది. మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నీ జరుగుతాయి. ఇది ఇట్లా మనం తొందరగా రాజధాని అవుతుంది. దీని మీద చర్చ నడవాలా? లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర నుంచి సైకో, బుర్ర లేదు ఇతనికి, మతి పూర్తిగా భ్రమించింది. ఇవే మాటలు. అసలు ఆ వ్యక్తిగత దూషణలు ఏంటి అంటే సబ్జెక్టుకి సమాధానం చెప్పలేనప్పుడు మాత్రమే వ్యక్తిగత దూషణలకు దిగజారుతారు. అది మీ బలహీనతలు మీరే బయట పెట్టుకున్నారు. అక్కడి నుంచి వ్యక్తిగతమే కదా. ఇక పార్టీ ఆడవాళ్ళ జోలికి వచ్చారు, భార్యల జోలికి వచ్చారు. ఎవరు వచ్చింది? రాధాకృష్ణే కదా ఫస్ట్. వీళ్ళ బతికే ఇంతమ్మా. మొదటి నుంచి మా టైం నుంచి చూస్తే ఎన్టీఆర్ గారు లాంటి మహా వ్యక్తిని ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. ఆయన మీద ఎన్ని భయంకరమైన కార్టూన్, బట్టలు కూడా లేని కార్టూన్లు వేశారు ఆయన్ని. అది చెప్పడానికి వీళ్ళు నా మీద కూడా అంతే. దిక్కుమాలిన వీళ్ళ రాజకీయం ఏంటంటే ఫస్ట్ నుంచి క్యారెక్టర్ అసాసినేషన్. ముఖ్యంగా మహిళల్ని అడ్డం పెట్టి మహిళల్ని విపరీతంగా వాళ్ళని కార్టూన్లు వేయిస్తూ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలను విమర్శిస్తూ అట్లా బతికినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇంతకు మించి వీళ్ళ వల్ల సమాజానికి ఉపయోగం అంటూ ఏమీ లేదు, జరగలే ఇప్పటివరకు కూడా. 4 సార్లు ముఖ్యమంత్రులైనా ఇలాంటి వాళ్ళు 10 సార్లు ముఖ్యమంత్రులైనా కూడా ప్రజలకు ఉపయోగం ఏమి లేదు, లేదని నిరూపించుకున్నారు కూడా. అయితే వీళ్ళకి అధికారం కావాలి. ఎందుకు కావాలి అంటే అవినీతిలో డబ్బు సంపాదించడం కోసం. వీళ్ళిద్దరి జీవితాలు ఉదాహరణ చాలు కదా. రాధాకృష్ణ డొక్కు సైకిల్ మీద పోయేవాడు ఈరోజు MD ఎట్లా అయ్యాడు, 1000 కోట్లు ఎట్లా సంపాదించాడు. 2 ఎకరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు లక్షల కోట్లు ఎలా సంపాదించాడు. మరి వీళ్ళందరూ కూడా చెప్పాలి కదా. దానికి ఎన్ని కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఏమి రాకుండా అన్ని సంస్థలను కూడా వీళ్ళు దాన్ని ప్రతి సంస్థను కూడా మేనేజ్ చేసుకునేటువంటి స్కిల్స్ మాత్రం బాగా సంపాదించుకున్నారు వీళ్ళు. ప్రతి వ్యవస్థ ప్రతి వ్యవస్థలో వీళ్ళ మనుషులు ఉంటారు.
ఉంటారు, వాళ్ళ ద్వారా బయటపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈడీఏ కేసు పెట్టింది, స్కిల్ స్కామ్ కేసు, పెద్ద భయంకర 350 కోట్ల రూపాయల కేసు కదా. అవును. అది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కాదు కదా, ఢిల్లీయే కదా, మొత్తం జిఎస్టీ వాళ్ళు ఫస్ట్ పెట్టారు కదా. అలా వాళ్ళు పెట్టిన కేసు వాళ్ళు ఎందుకు రావట్లేదు చంద్రబాబు జోలి, చెప్పండి. అట్లా మేనేజ్ చేసుకుంటూ క్లియరెన్స్ ఇచ్చేసారు కదా దానికి సంబంధించి. అమ్మా క్లియరెన్స్ ఇచ్చేసారు కదా. ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ నుంచి. అది ఎవరు? ఎన్డీఏ. రాష్ట్ర ప్రభుత్వం తనకు తనే ఇచ్చుకుంది, అక్కడ ఎన్డీఏ ఇవ్వలేదు. అమ్మా మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమైన పేరుకెళ్ళి అది వేరే, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కదా. అందువల్ల ఎవరి చేత ఇప్పించుకున్నాడు? ఏసీబీ చేత ఇప్పించుకున్నాడు. ఏసీబీ అంటే రాష్ట్ర పోలీసు కదా, వాళ్ళ చేత ఇప్పించుకున్నాడు. అది చల్లవలే అవన్నీ కూడా తర్వాత. అందువల్ల ఏంటంటే వ్యక్తిగతంగా దిగజారి మాట్లాడేటువంటి వ్యక్తులు తెలుగుదేశం వాళ్ళు. గతంలో మీరు మాట్లాడారు కదా, వైసీపీ హయాంలో మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, భార్యల గురించి మాట్లాడింది మీరు మర్చిపోతే ఎలా? అన్ని సంవత్సరాలు సీఎంగా చేసిన ఆయనను కంటితడి పెట్టించేంత వరకు తీసుకొచ్చారు, ఎలా మర్చిపోయారు అంటూ క్వశ్చన్ చేస్తున్నా. అదొక పెద్ద డ్రామా. అదే కదా మేము అసెంబ్లీ రికార్డ్స్ బయట పెట్టాం కదా, పెడితే అందులో ఎక్కడన్నా ఎవరన్నా విమర్శించారు ఆయన భార్యని. ఆయన భార్యని ఆయన పార్టీలో ఉండేటువంటి వ్యక్తి వంశీ, అప్పుడు ఆయన తెలుగుదేశమేగా, ఇంకా ఆయన బయటికి రాలేదు, తెలుగుదేశంలో ఉన్నాయనే అన్నారు అంతే తప్ప వైకాపా వాళ్ళు ఎవరు అనలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఈయన రాజకీయ ప్రయోజనాల కోసం, సానుభూతి కోసం తనే ఊరు వాడ మొత్తం చాటింపు చేసుకున్నాడు. నా భార్యనన్నారని బయటకు వచ్చి ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఓ పెద్ద ఏడుపు ఏడ్చి అది ఓ పెద్ద డ్రామా అంతే తప్ప ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వ్యక్తులు ఏ మహిళలను కూడా కించపరచలేదు, మా నాయకుడితో సహా. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క స్త్రీనన్న అగౌరవంగా మాట్లాడారా తన జీవితంలో? అలాగే ఆయన కూడా విమర్శించే స్థాయికి వచ్చారు కదా అంటూ చూపిస్తున్నారు కదా. అబద్ధాలు చెప్పడానికి 100 చెప్తున్నారు, వాళ్ళు బతికే అది కదా. ఎవరు మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఒక్కటన్నా వాళ్ళు చూపించు. మేము ఇప్పుడు ప్రతిదీ అడిగేది అదే. మీరు మాట్లాడే వాటి అన్నిటికీ ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి, శుభ్రంగా మేము ఉదాహరణతో సహా చూపిస్తాము. మేము మాట్లాడినది ఒక మాట లేదు, మీరు చూపించండి. ఎక్కడన్నారు అది చూపించరు. అన్నారని ఒబ్బురుగా పైన వేసేయటమే వీళ్ళ పని. అట్లాగే ఈ రాధాకృష్ణ వ్యక్తిత్వం అనేది పరమ చండాలమైన వ్యక్తిత్వం. ఇతను బ్లాక్మెయిల్ చేసుకుంటూ అందరినీ, అదేవిధంగా ప్రతి ఇళ్లలో పోతాడు, బాత్రూంలో పోతాడు, అక్కడ ఒక కెమెరా పెడతాడు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను బయటికి తీస్తాడు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడు, ఆ విధంగా డబ్బు సంపాదించి ఇది ఒక నీచమైన బ్రతికే వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నా ఉద్దేశంలో. నా దృష్టిలో అసలు వాళ్ళు మనుషులే కారు, అంత హీనమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నారు. ఈరోజు కూడా అంతే. రాధాకృష్ణ ఇప్పుడు ఏమంటాడు, పెళ్ళాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం ఏంటి? ఏ మగవాడైనా సహిస్తాడా ఈ మాట అంటే? ముందు నీ కూతురుకి చెయ్యి, లేకపోతే మీ నాయకుల భార్యలకు చెయ్యండి. ఆ విధంగా